సో ఈరోజైతే నేను నా పెన్సిల్ బాక్స్లో ఏమేమి పెట్టుకుంటానో చూపిస్తా. సో నేనైతే ఫస్ట్ నా పెన్సిల్ బాక్స్ చూపించాను. దాంట్లో ఏమేమి పెడతానో చూపించి తర్వాత పెన్సిల్ బాక్స్ చూపిస్తా. సో ఎవరు అడగలేదు, బట్ అనుకుంటా ఉంటారు మైండ్లో ఏదో సెకండ్ క్లాస్ ఆర్ ఫస్ట్ క్లాస్ చదువుతూ ఉంటుందని. బట్ నిజం చెప్పాలంటే నేను ఫోర్త్ క్లాస్ నేను. సో నేను ఫోర్త్ క్లాస్, బట్ పొట్టిగా ఉంటా. అందరూ ఏమనుకుంటారంటే నేను సెకండ్ క్లాస్ ఫస్ట్ క్లాస్ చదువుతూ ఉంటాను అని అనుకుంటారు. దానికి నేనేం చేయాలి? ఓకే, ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం మన పెన్సిల్ బాక్స్ టూర్. సో ఫస్ట్ అయితే ఈ 3 పెన్సిల్స్ అయితే మెయిన్గా నా బాక్స్లోనే ఉంటాయి. ఓకే, బాక్స్లో అయితే ఇవి కంపల్సరీ ఉంటాయి. ఏమనుకుంటే అప్పుడు 4 అవుతాయి. ఓకే, అండ్ ఇప్పుడు ఒక నార్మల్ పెన్సిల్ ఒకవేళ 3 వర్క్ చేయకపోతే అలా మరి ఎగ్జామ్ రాసేటప్పుడు సో ఇది ఇది పనికి వస్తుంది, అప్పుడు పక్కన పెట్టేద్దాం. అండ్ ఇప్పుడు ఒక పెన్, ఇదైతే నాకు పెన్సిల్ బాక్స్ కొన్నందుకు ఫ్రీగా వచ్చింది, బాగా రాస్తుంది. ఓకే, బాగా రాస్తుంది పెన్ అయితే. పెన్సిల్ బుక్ కొను ఫ్రీగా వచ్చింది, నాకు ఫ్రీగా వచ్చింది. అండ్ నెక్స్ట్ ఈ పెన్ మీకు తెలిసి ఉంటుంది, బాల్ పాయింట్ పెన్. నార్మల్ నీకు పెన్ ఎందుకు 4th కదా అనుకోకండి, అంటే మేము హెడ్డింగ్స్ హైలైట్ చేయడానికి అవన్నీ హైలైటర్స్ యూజ్ చేయకూడదు, పెన్తో రాయడమే, మరి మాకు వేరే ఆప్షన్ లేదు. ఓకే, ఇప్పుడైతే ఇదండి ఈ పర్మనెంట్ మార్కర్, బ్లాక్ పర్మనెంట్ మార్కర్. అండ్ ఇది అక్కడ పెట్టేద్దాం. నెక్స్ట్ పెన్సిల్ లిడ్స్ 3 ఉన్నాయి. పెన్సిల్స్ ఒక్కటే లిడ్ బాక్స్ ఉంది, సో దాన్ని పక్కన పెట్టేద్దాం. అండ్ నెక్స్ట్ ఈ క్లిప్ ఒకటి ఉంది నా దగ్గర, ఎందుకంటే స్కూల్కి 2 జడలు వేసుకెళ్తా, అల్లుకొని వేసుకెళ్తా కదా. సో రబ్బర్ బ్యాండ్ ఊడిపోతూ ఉంటుంది కొన్నిసార్లు, సో అప్పుడు అది పెట్టుకుంటా ఉంటా. ఇంటికి వచ్చాక మళ్ళీ రబ్బర్ బ్యాండ్ వేసుకుంటా. నెక్స్ట్ ఈ రింగ్, దీన్ని ఎప్పుడు నేను వాడింది లేదు, బట్ నార్మల్గా ఉంటుంది బాక్స్లో అయితే. అండ్ నెక్స్ట్ ఒక ఎరేజర్, 2 షార్ప్నర్స్. అండ్ ఇప్పుడు నా బాక్స్ని చూపిస్తా. ఇదండి జంబో బాక్స్, నాది జంబో బాక్స్. ఓకే, ఇప్పుడైతే ఇదైతే నార్మల్ ఇదైతే మెయిన్ కంపార్ట్మెంట్. అండ్ ఇంకా చాలా ఉన్నాయి కంపార్ట్మెంట్స్. అండ్ ఇదైతే నీట్గా ఉంటుంది నాకు బాక్స్లో అండి. ఇక్కడ ఏం షార్ప్ చేయలేదు, ఇంకా షార్ప్నర్ ఇక్కడ బొక్క కూడా ఉంది, బొక్క. అండ్ నెక్స్ట్ అయితే ఈ బటన్ క్లిక్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది. ఇటు సైడ్ క్లిక్ చేస్తే ఇటు సైడ్. అండ్ బటన్ సెట్ చేసుకోండి, లేకపోతే లేదు మరి. అండ్ లోపల నుంచి కింద ఒక కంపార్ట్మెంట్ ఉంది, దాన్ని ఓపెన్ చేయాలంటే లోపల నుంచి చేయాలి. ఇదండి కింద కంపార్ట్మెంటే. ఓకే, జస్ట్ ట్యాప్ చేస్తూ ఓపెన్ అయిపోయింది. యాక్చువల్లీ ఇది ప్లాస్టిక్ అరిగిపోయింది, అందుకే ఊరికి ఓపెన్ అయిపోతుంది, అందుకే టేప్ వేస్తా. ఓకే, ఇప్పుడైతే ఇక్కడ ఇంకోటి ఉంది, మర్చిపోయా. దాన్ని ఇక్కడైతే పెన్సిల్స్ పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ చిన్నవి ఏమన్నా ఉంటే పెట్టేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే జస్ట్ ఇలా పైకి స్లైడ్ చేస్తూ, ఇవన్నీ చాలామందికి తెలుసు కానీ జస్ట్ చూపిస్తున్నా, చెప్పే కదా పెన్సిల్ బాక్స్ టికెట్ అని. సో పెన్సిల్ బాక్స్ని కూడా ఏమేమి ఉన్నాయో కూడా చూపించాలి కాబట్టి చూపిస్తాను, ఇంకేం లేదు. చాలామందికి తెలిసి ఉంటుంది ఏమొస్తే ఏదప్పుడు అవుతుంది. అండ్ దీన్ని ఇప్పుడు క్లోజ్ చేసేసి వెనకాతలు చూపిస్తాను. అండ్ నేనైతే ఇక్కడైతే నా నేమ్ రాసాను. చాలా తక్కువ మందికి తెలుసు, అంటే నా ఫ్యామిలీ మెంబర్స్ అలా తెలుసు నా పేరు, బట్ నా ఛానల్ పేరే నా నేమ్ అనుకోకండి, ఎందుకంటే అది నా నేమ్ కాదు, వేరే నేమ్. అంత పెద్ద నేమ్ ఉంటుంది నాది, సువర్ణ చిన్ని. నాకు దానికన్నా పెద్దది ఉందిలేండి చాలా మనకి. సో నేనైతే టైం ఉంది దాన్ని రివీల్ చేయడానికి, ఇప్పుడిప్పుడే రివీల్ చేయలేను నేను, టైం ఉంది చెప్పే కదా. అండ్ ఇప్పుడైతే వెనక జస్ట్ ఇక్కడ కంపార్ట్మెంట్ ఒకటే, అండ్ ఇక్కడ మనం పెట్టుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను దీంట్లో అన్నీ సర్దేస్తాను. ఫస్ట్ అది చేయాలి మనం, సర్దాలి. ఇవన్నీ లోపల సర్దాలంటే
చాలా ఎంజాయ్ చేస్తూ చదువుతారు. ఎందుకంటే వీడియో చేస్తున్నాం, డల్గా కొన్ని రేపు చదువుతాంలే అట్లా అనుకోలేము, ఎందుకంటే వీడియో చేస్తున్నాం, కావాలని చేస్తున్నా, చూపిద్దాం అండ్ చూసేయండి. అండ్ ఇక్కడ నార్మల్ ఉంటుంది కదా, అండ్ అక్కడైతే నేను నా 2 పెన్ పెన్సిల్స్ అదైతే పెట్టలేదు, ఎందుకంటే ఇక్కడ పట్టదు అది. 2 పెన్ పెన్సిల్స్ అండ్ 1 నార్మల్ పెన్సిల్ పెట్టాను. అండ్ ఈ రింగ్ని అయితే ఇక్కడ పక్కన దీన్ని అయితే ఇట్లా 2గా డివైడ్ చేయొచ్చు. సో దీన్ని తీసి ఇక్కడ పెట్టేస్తాను. అమ్మా దాన్ని తీసి అక్కడ పెట్టేసాం కదా. పెట్టేశాక ఇప్పుడు ఏం చేయాలి? ఓకే, ఏం అర్థం కదా. ఇప్పుడు నా షార్ప్నర్స్ అండ్ ఎరేజర్ పెట్టారు. అంటే 2 షార్ప్నర్స్ ఉన్నాయి కాబట్టి ప్లూరల్ వారా. షార్ప్నర్స్, ఎరేజర్ ఒకటే. ఒక షార్ప్నర్ పని చేస్తుంది, ఒకటి పని చేయదు. కొన్నిసార్లు అది కూడా పని చేస్తుంది, జస్ట్ ఇట్లాంటి షార్ప్. సో అయితే ఇక్కడైతే నేను ఈ కంపార్ట్మెంట్లో అన్నీ సర్దేస్తాను. నాకు అంతమంది సబ్స్క్రైబర్స్ ఏం లేవు, సో పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. ఒకవేళ లైక్ కొడితే ప్లీజ్ లైక్ కొట్టండి అని సర్దేద్దాం. ఇంకా ఇదండి చిన్న కంపార్ట్మెంట్లో నాకు ఐడియా వచ్చింది, పెట్టేద్దామని. చూపించారు అది ఎల్లో కలర్ చిన్న కంపార్ట్మెంట్, దాంట్లో మధ్యలో పెడితే టిక్ టాక్. మరి చెప్పా కదా కొన్నింట్లో ఏం పెట్టనని, సో వాటిలో పెట్టకుండా వదిలేద్దాం. మరి మీకు చూపించిన వాటిలో నేను అన్నీ పెట్టాను, మీకు ఏవైతే చూపించానో అన్నీ పెట్టాను నేను, వాటిలో చూపించిన వాటిల్లో పెట్టాను. సో ఇప్పుడైతే ఈ పెన్సిల్ పెట్టేస్తా, ఈ పెన్సిల్ పెట్టేస్తా. నాకు ఫ్రీగా వచ్చింది పెన్ అయితే, పెన్సిల్ అయ్యో రావట్లేదు, లాగితే ఇట్లా వచ్చేస్తుంది, మళ్ళీ పెట్టేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇదైతే లోపల పెట్టేద్దాం. అండ్ నెక్స్ట్ నార్మల్ బాల్ పాయింట్ పెన్ అండ్ దిస్ పర్మనెంట్ మార్కర్ అయితే పెట్టేస్తాం. ఇందాకన్నీ ఫిట్ అయ్యాయి, బట్ ఇప్పుడు ఏం ఫిట్ అవ్వట్లేదే. దీనికి ముందు కూడా వీడియో చేసా, బట్ అది ఫెయిల్ అయిపోయింది. ఆబ్వియస్లీ 1 షాట్లో రావు ఏ వీడియోస్ మనకి, ఆబ్వియస్లీ ఫెయిల్ అవుతాయి. ఏం కాదు, చాలా ఫెయిల్ అయ్యాయి. అట్లాగే అప్లోడ్ చేస్తా కూడా చాలా, కొన్ని, బట్ చాలా కాదు కొన్ని అట్లా అప్లోడ్ చేసేస్తా. బ్లూపర్స్ అని పెట్టుట, వీడియో డిడ్ నాట్ సక్సెస్ ఏవో పెట్టా, బాగుంటుంది. అండ్ అప్పుడే 8 minutes అయిపోయింది వీడియో అప్లోడ్ చేసి. సో ఇదంతా చాలా లాంగ్ కాబట్టి నేను వీడియో చేస్తున్నా. సో ఇప్పుడు షార్ట్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాను నేను, సో అందుకే ఇప్పుడు వీడియో అప్లోడ్ చేస్తాను. సో చాలామంది లైక్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే స్క్రోల్ చేసేస్తున్నారు మరి. సో ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ వీడియో అండ్ ఛానల్. సో బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.